గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి నైముద్దీన్. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ నుండి రిటైర్డ్ అయినాను. ఇప్పుడు రిటైర్డ్ అయ్యి కూడా 15 years అవుతుంది. నా ఏజ్ వచ్చేసి 74 years. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం అంటే నేను ఒక స్టోరీ చెప్తా ఉన్నాను. ఆ స్టోరీలో ఏ విధముగా అతడు తన జీవితాన్ని మార్చుకున్నాడో మీరు దీన్ని తెలుసుకుంటే మీ జీవితాలు కూడా మారుతాయని నేను ఈ యొక్క వీడియోని చేస్తున్నాను. విస్టేజ్ అని ఒక నెట్వర్క్ మార్కెటింగ్. దీని గురించి తెలుసుకుంటే మీ లైఫ్ని చేంజ్ చేసుకోవచ్చు. స్టోరీ ఆఫ్ ద బెగ్గర్. ఈ స్టోరీ ఎంతమంది విన్నారో నాకైతే తెలియదు. బెగ్గర్ అంటే ఏంది? బిచ్చగాడు. ఆయన పని ఏంటి? రోజు బిచ్చం అడుకోవడము, వచ్చిన డబ్బుతోని తన ఇల్లు గడవడం. అయితే రోజువారీగా రైల్వే స్టేషన్లో కూర్చొని ఎవరైతే వస్తూ పోతుంటారో అదే దారిలో కూర్చొని అతడు బిచ్చం అడుగుతూ ఉంటాడు. అయితే ఆయన రోజు దానికంటే ఒక వింత జరిగింది. ఏంటంటే ఒక పొడుగుటి వ్యక్తి ఆ ట్రైన్లో కంపార్ట్మెంట్ నుండి దిగి వస్తూ ఉన్నాడు. ఆయన ఒక హ్యాండ్సప్, ఒక మంచి పొడువుగా ఉంటాడు. ఆయన ఒక సూట్, పాతకాలం బ్రీఫ్ కేస్ అనేది ఇప్పుడు ఏమంటున్నో తెలియదు, అలాంటిది చేతులు పట్టుకొని బూట్ షూటు ఇవన్నీ వేసుకొని వస్తూ ఉన్నాడు. ఆ బిచ్చగానికి అతని పైన దృష్టి పడింది. ఈరోజు చాలా ధనికుడు వస్తూ ఉన్నాడు, మంచి వ్యక్తిగా ఉన్నాడు, నాకు కొంత మంచి డబ్బు లభిస్తుందనే ఉద్దేశంతో ఆయన మనసులో ఆలోచిస్తూ ఉన్నాడు బెగ్గర్. అయితే ఆ సారు రానే వచ్చిండు. వస్తే ఆ సార్కి గుడ్ మార్నింగ్ సార్, ఆయన తన రీతిలో నమస్తే సార్ అన్నాడు. గుడ్ మార్నింగ్ అంటాం ఇప్పుడు, కానీ అప్పుడు వాళ్ళే బిచ్చగాళ్ళు గుడ్ మార్నింగ్ అని నమస్తే సార్, నాకు బిచ్చం ఇవ్వండి అని అడిగాడు. ఆ పొడు లాంటి వ్యక్తిని అడిగితే అతడేమన్నాడు, బిచ్చం ఇస్తే నువ్వు నాకు బదులు ఏమి ఇస్తావు అని అడిగాడు. బిచ్చగాని దగ్గర ఏముంటుంది సార్ చెప్పండి. అయినా ఒక్కసారి నేనే బిచ్చగాని సార్, నేను మీకు ఏమి ఇవ్వగలుగుతాను, నేను ఇచ్చే డబ్బుతోనే నా ఇల్లు గడుస్తూ ఉంది, అందు గురించి మిమ్మల్ని అడిగానా అన్న. అంటే నేను బిచ్చం ఇస్తే నువ్వు దానికి బదులు ఏమి ఇవ్వలేదంటే నువ్వు బిచ్చం అడుక్కునే అర్హత కూడా లేదన్నాడు. ఒక్కసారి బిత్తరపోయాడు ఆ బెగ్గర్, బిచ్చగాడు. సార్ వెళ్ళిపోయాడు. ఆ రోజు అతని మైండ్ అంతా చాలా ఆలోచనలు పడిపోయింది. అవును, నేను నిజంగా బిచ్చం ఇచ్చే వాళ్ళకి నేను ఏమి ఇస్తున్నా, ఏమి ఇవ్వడం లేదు అని ఆలోచనలో రాత్రంతా నిద్రపోలేదు. ఇంటికి పోయిండు, ఆలోచించాడు. మరుసటి రోజు వచ్చాడు, మళ్ళీ అదే స్థానంలో కూర్చొని ఆలోచించుకుంటూ కూర్చున్నాడు. ఈ విధంగా అనిపోయిండు కదా అని ఆ పరిసరాలను ఒకసారి పరీక్షించాడు. ఆ పరిసరాల్లో, రైల్వే స్టేషన్లో ఉన్న పరిసరాల్లో మంచి పూల చెట్లు కనబడ్డాయి. కొన్ని పిచ్చి పూలు అనుకుంటాం కదా, అలాంటివే కొన్ని పూల చెట్లు కనబడ్డాయి బిచ్చగానికి. అయితే ఆ బిచ్చగాడు ఏం చేసిండు, ఈరోజు నేను ఈ పూలలన్నీ సేకరించుకొని కంపార్ట్మెంట్లో ఎవరైతే నాకు బిచ్చం ఇస్తారో వాళ్ళకి పూలు బదులుగా ఇస్తా అని అనుకొని ఆ విధంగానే ఆయన ఆలోచించి బ్యాగ్ నిండా ఎన్ని దొరికితే అన్ని తీసుకొని మళ్ళా అవే పువ్వులు తీసుకొని కంపార్ట్మెంట్లో తిరుగుతూ ఉన్నాడు. ఎవరైతే బిచ్చం ఇస్తారో బిచ్చం ఇవ్వండి సార్, బిచ్చం ఇస్తే నేను పూలు ఇస్తానన్నాను. కొంతమంది పూల గురించి ఆశపడతారు, దేవుని గురించో ఎక్కడో తీసుకుపోవడం ఆలోచన. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆయనకు బిచ్చం ఇవ్వడం, ఆ వచ్చిన డబ్బులు కూడబెట్టుకోవడం, ఇలా రోజువారీగా చేయడం వలన కొంత బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఏర్పడింది. అయితే ఇదే విధంగా చేస్తుంటే 3 నెలల తర్వాత మళ్ళీ అదే వ్యక్తి ఒక కంపార్ట్మెంట్లో కనబడితే సార్కి నమస్కారం చేశాడు. ఒక మంచి మర్యాదపూర్వకంగా సార్కి, సార్ మీరు బిచ్చం ఇస్తే నేను పూలు ఇస్తా అన్నాడు. అన్నాక ఆ సార్ నవ్వి సరే అని ఎంతో అంతో డబ్బు ఇచ్చాడు. ఇచ్చి ఆ పూలు తీసుకున్నాడు.
ఈరోజు నువ్వు బిజినెస్ మ్యాన్ అయినావు అన్నాడు. ఏమన్నాడు? నీవు ఈరోజు బిజినెస్ మ్యాన్ బన్ గయే, హిందీలో ఆజ్ తుమ్ బిజినెస్ మ్యాన్ బన్ గయే అని అన్నాడు. అన్నాక ఆ బిచ్చగాడు మరీ హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ఆహా, నేను ఈరోజు బిజినెస్ మ్యాన్ అయినాను అనుకొని అదే ఆలోచన మళ్ళా ఆ బిచ్చగానికి ఒక విపరీతమైన ఆలోచన వచ్చింది. ఆహా, ఈ డబ్బు అంతా నేను బ్యాంకులో కూడబెట్టినాను, అదే డబ్బుతోని పూల వ్యాపారం చేస్తే ఇంకా నేను డబ్బు సంపాదించవచ్చు కదా అనే ఉద్దేశం ఆయన థాట్లో వచ్చింది. చూడండి, మనిషి మారడానికి ఎలాంటి మార్గం. ఫస్ట్ అయితే బిచ్చమాడుకునే అర్హత కూడా లేదన్నాడు. నెక్స్ట్ టైం కలిసినప్పుడు నీ బిజినెస్ మ్యాన్ అన్నాడు. తర్వాత ఈ విధంగా ఆలోచన వచ్చి ఇక బ్యాంకులో ఉన్న డబ్బంతా డ్రా చేసి ట్రక్కులు తీసుకొని వేరే ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయడం మొదలుపెట్టాడు. ఇలా మొదలు పెట్టడం వలన మనిషి యొక్క ఆలోచన యాటిట్యూడ్ అనేది చూడండి. యాటిట్యూడ్ का मतलब क्या है? सोच. आपका सोच बदलने से పరివర్తన आता है. ఆలోచననే మనం ఒక ఏ విధంగా ఆలోచన వస్తుంది చూడండి. ఆ బిచ్చగాడు వ్యాపారవేత్త అన్నాడు, బయటికి వచ్చిండు, హ్యాపీగా ఫీల్ అయ్యి కంపార్ట్మెంట్ నుండి ఆజ్ మై బిజినెస్ మ్యాన్ బన్గా అనుకుంటా పిచ్చోన్లాగా పోతా ఉన్నాడు. ఇందేందిరా, మొన్నటిదాకానేమో బిచ్చమాడుకుంటున్నాడు, ఈరోజేమో నేను బిజినెస్ మ్యాన్ అనుకుంటూ పోతున్నాడు, ఇంక పిచ్చి పట్టినట్టుంది అని మనసులో అనుకుంటున్నాను. కానీ ఉన్న డబ్బులతో మళ్ళీ ఏం చేశాడు? ఆయన పూల వ్యాపారం చేస్తూ మంచిగా ధనికుడుగా తయారయ్యాడు. ధనికుడు అంటే ఇప్పుడు కాలేదు, మళ్ళీ 6 నెలల తర్వాత అదే కంపార్ట్మెంట్లో మొట్టమొదటిసారి కలిసిన వ్యక్తి కనబడ్డాడు. ఇప్పుడు ఈయనేమైండు? బిజినెస్ మ్యాన్ అయ్యిండు. అదే బిజినెస్ వ్యాపారంలో వేరే ప్రాంతానికి ఈయన కూడా బూటు షూటు అన్నీ వేసుకొని ఒక మంచి ధనికునిలాగా తయారైపోతా ఉన్నాడు. 6 నెలల తర్వాత కలిసి ఆ సార్ని కలిసి గుడ్ మార్నింగ్ సార్ అంటే నేను గుర్తుపట్టలేను. మొదటిసారి మీరు బిచ్చం అడిగితే బిచ్చంకి బదులు ఏమి ఇస్తామని అన్నారు సార్. ఆ రోజు మీరు బిచ్చంకి బదులు ఇవ్వకుంటే నీ బిచ్చం అడుకునే అర్హత కూడా లేదని అన్నాడు. అది నా మైండ్లో చాలా ఇది చేసింది. తర్వాత నేను అక్కడ ఉన్న పూలతో నేను కొంత ఇది చేస్తూ ఉంటే ఆ డబ్బు వచ్చింది. రెండవసారి కలిసినప్పుడు మీరు బిజినెస్ మ్యాన్ అయ్యింది అన్నారు. నాకు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. బ్యాంకులో ఉన్న డబ్బంతా డ్రా చేసి నేను పూల వ్యాపారం చేస్తున్నా, అదే వ్యాపార రీతిలో నేను వేరే ప్రాంతానికి పోతున్నాను, అదే మొదటి వ్యక్తిగా మీతో కలిసిన వాడిని సార్ అన్నాడు. సార్ హ్యాపీగా ఫీల్ అయ్యి, నువ్వు కోటీశ్వర కరోడ్పతి బన్ గయాపా అన్నాడు. ఏమన్నాడు? కరోడ్పతి బన్ గయాపా అన్నాడు. చూడండి, ఒక్క మాట దీంతో ఏ విధంగా పరివర్తన చెందిందో చూడండి. ఇదే వెస్టేజ్లో ఒక స్కూల్ ఆయా సార్, అక్కడ 8,000, ఇక్కడ 5 years జర్నీ 5,89,000 పర్ మంత్. ఇదే కంపెనీ ద్వారా 1,60,00,000 పెట్టి ఇల్లు కట్టుకున్నది. కానీ అదే ఒక ఆర్టీసీ కండక్టర్ అక్కడ ఉంటే 40,000. ఇప్పుడు 6 సంవత్సరాల జర్నీ 14 లక్షల దగ్గర సార్, 1,30,00,000 పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. చూడండి, ఆ పొడు లాంటి వ్యక్తి ఎవరో మీరే చెప్పండి, ఆలోచించి చెప్పండి. ఆ పొడు లాంటి వ్యక్తి ఎవరు? ఇలా బిచ్చగాళ్ళను ఒక ధనికులను తయారు చేసిన వ్యక్తి ఎవరు? ఈ నా వీడియో విన్న తర్వాత మీరు ఆలోచించి చెప్పండి. ఇంతసేపు నా వీడియో విన్నందుకు ధన్యవాదాలు. ఇదే 4 షేర్ చేయండి. ఇక్కడ డబ్బు ఉంది, ఇక్కడ డబ్బు ఉన్నది, కార్ ఫండ్ ఉంది, హౌస్ ఫండ్ ఉంది, ట్రావెల్స్ ఉంది. మనం అనుకున్న లగ్జరీ లైఫ్ను ఇక్కడ వినియోగించుకోవచ్చు. ఇది వెస్టేజ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.